శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ఈ నెల 29న 108 మంది వైణికులతో వీణా సంగీత మహోత్సవం జరగనుంది. భారీగా జరగనున్న సంగీత ఉత్సవం వివరాలు తెలియజేశారు. పట్టణ సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి స్వయం పర్యవేక్షణలో ఒక భారీ సంగీత ఉత్సవం జరగనుంది. శ్రీదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున అంటే ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5:15 చెంచుపేటలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 108 మంది వీణా కళాకారులు ఈ కార్యక్రమంలో వీణా సంగీత ప్రదర్శన చేస్తారని పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి శనివారం తెలియజేశారు. బాలస్వామితో సాలిగ్రామ మఠం సంయుక్త కార్యదర్శి ముద్దా భక్తిని రమణయ్య, గుర్రం భాస్కర్, వెంకట సుధీర్ కమిటీ సభ్యులు ఉన్నారు. మన తెనాలి ప్రాంతంలో శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో అనేకమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ఈ సంవత్సరము చాలా గొప్ప విశేషమైన కార్యక్రమం చేయాలని సంకల్పం చేశాము. ఒక మండల దీక్షగా అమ్మవారి విశేషమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదింపజేశారన్నమాట. మన తెనాలిలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడి జరగని విధంగా 108 మంది వీణా కళాకారులచే దేవీ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు అనగా సెప్టెంబర్ 29వ తారీఖు 2025 సోమవారము సాయంత్రం 5:15 పద్మావతి కళ్యాణ మండపం చెంచుపేట తెనాలి నందు జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుందన్నమాట. మూలా నక్షత్రం రోజు ఒకే సమయంలో 108 వీణల్ని దర్శించుకోవడం చాలా గొప్ప విషయం. మన ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఏ మ్యూజిక్ అకాడమీకి వెళ్ళినా కూడా 108 వీణలు ఎక్కడ కనిపించవు. మన దేవీ నవరాత్రిలో ప్రథమైన రోజు, విశేషమైన రోజు, ప్రప్రథమంగా మనం చూసే రోజే మూలా నక్షత్రం. ఆ మూలా నక్షత్రాన్ని అనుసరించే అనేక దేవీ దేవతల యొక్క ఆరాధనలో సరస్వతీదేవి ఆరాధన విశేషంగా చేయటం జరుగుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా సాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం సంయుక్తంగా నిర్వహిస్తున్న 108 మంది కళాకారులచే వీణా పాటలు జరుగుతాయి. అందరూ కూడా ఆహ్వానితులేను ఉచితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గారి ఆధ్వర్యంలో స్వయం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందపడవలసిందిగా కోరుచున్నాం.